ఉంటే ఎందుకు రాదు? మనం ఆశించినవి అన్నీ వస్తాయి. చర్చించుకుందాం దీని గురించి. పర్సనల్ ఎజెండాలు కొంతమంది, ఇంకో ఎజెండాలు కొంతమంది, విమర్శలు కొంతమంది. దీంతో రాదు, ఒక సమిష్టి నిర్ణయంతో వస్తుంది. ఆ సమిష్టి నిర్ణయం తీసుకుంటానికే మనం అందరం ఇక్కడ ఏకీకృతమయ్యాం. ఇది మర్చిపోయాం. నినాదాలు తీస్తే ఓట్లు పడవు, నినాదాలతోటి ఏదో అద్భుతాలు జరిగిపోవు. గ్రాస్ రూట్ లెవెల్ వర్కింగ్ కావాలి మనకి. ఎక్కడుంది? నెట్వర్కింగ్ సిస్టమ్ అంతా కొలాప్స్ చేసుకుంటా కూర్చుంటున్నాం. క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న వ్యక్తులకు గౌరవించుకోం. నిర్మాణం లేదు. ఎలాగొచ్చేస్తుంది మనకి? మనం చేసిన నిర్మాణం గ్రౌండ్ లెవెల్ కూడా ఈరోజు కదిలిపోయింది. సో ఇంత పెద్ద పోరాటం అక్కర్లా. అన్ని జిల్లాల్లో మీటింగులు కండక్ట్ చేద్దాం, అందరి అభిప్రాయం తీసుకుందాం, సమిష్టి నిర్ణయంగా ప్రకటిద్దాం. ఇందాక ఎవరో చెప్తున్నారు కన్క్లూజన్ అనేది చివరి చెప్తారు కాబట్టి దాని కన్క్లూజన్ అంటారు. దాని మొదట్లో మాట్లాడడం, చివరిలో కన్క్లూజన్ ఉంటుంది. కన్క్లూజన్ ఏంటంటే ఈసారి మన ఓటుతో చితక్కుడు కొడదాం అవ్వకుండా. అదే నిర్ణయం తీసుకుంటాం. ఎవరు గతంలో ఏం చేశారు, ఎవరు ఏం మాటలు ఇవ్వబోతున్నారు, ఎవరు మనకి భరోసా ఇవ్వబోతుంది, అది కూడా ఆ భరోసాను కూడా నమ్మచ్చా వద్దా అని కూడా చూద్దాం. అందరికీ, ప్రతి ఒక్కరికి ఇది మనదే అంటే జరిగిపోదు. దానికి యావత్ జాతి ఇదే మనం కొత్తగా అడగట్లేదే. అన్యాయంగా అక్రమంగా ఏ చర్చలు లేకుండా, ఏ జీవోలు లేకుండా తొలగించబడ్డ బీసీ స్టేటస్ ని తీసేయబడ్డది. మరి దాని గురించి పోరాడటానికి దేనికే వెనక ముందు ఒక లక్ష్యంతో పాటు అనుబంధ లక్ష్యాలు కూడా ఉంటాయి. దీని గురించి దాని ఆపేయక్కర్లేదు, దాని గురించి ఇది ఆపేయక్కర్లేదు. దేన్ని దానిగానే చూద్దాం, ముందుకు తీసుకెళ్దాం. ఈరోజు 4,000 నోట్ల బాబు తమ్ముడు ఇదో ఒక ఎజెండా నేను మాట్లాడుతున్నాను కదా. ఇప్పుడు 4 వైపుల నుంచి కూడా మనం కేంద్రీకృతం అయ్యి ఈరోజు 4,000 లోపలేస్తున్నాడు బాధ ఒకటి. ఇవాళ రాజకీయాల గురించి మాట్లాడుతున్నాం. ఎన్ని కోట్లు కావాలంటే పెద్ద మా సోదరుడే చెప్పాడు. ఆ స్టేటస్ లో ఎంతమంది దిగుతారో. నాకు 200 కోట్ల పైన ఉంది ఆస్తి, కానీ 20 కోట్లు ఖర్చు పెట్టాలంటే జోదానికి సిద్ధమైనట్టు కాదా? అధికారంలోకి వచ్చినాక వాటా అనేస్తారని కూడా అడుగుతాం. కాబట్టి అంటే కొంతమంది సహజం. సోదరుడు కష్టపడి పోరాడి పైకి వచ్చాడు, అతను మాకు ఒక రకంగా స్ఫూర్తి. కానీ నేను చెప్పేది ఏంటంటే ఆయన ఇవాళ కష్టపడి పైకి వస్తానికి ఆయన పడ్డ ఎదురు దెబ్బలు, ఉద్యమం నుంచే ఆయన ఉద్యమం చేశాడు. అతనికి అతనుగా అతని కుటుంబం కోసం ఆయన ఉద్యమం చేశాడు. అక్కడి నుంచి నాయకుడు అయ్యాడు. మనందరూ నాయకులు అవుదాం. ఈ ఉద్యమం నుంచే ప్లాట్ఫామ్ తీసుకుని ఆ రోజు ఎప్పుడో నుంచే కలవాలనుకున్న చిరంజీవి గారు దాసర్ గారిని కల్పించేనని ఆనందం నాకుంది. ఆయన ఇంట్లో పెడతానికి మూల కారణం నేనే. అదొకటి. ఒక దాసరి చిరంజీవి కలిసిన కలిక అది ఒక అద్భుతం. దాసరి గారి స్పీడ్ తీసుకున్నాం. మన దురదృష్టం మన కాలికి అలా 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 ఆటంకాలు వస్తున్నాయి. ఆ రోజు దాసరి గారు పాప ఆపరేషన్ చేసుకోకుండా ఉంటుంటే మనకి ఒక పెద్దరికం వహించే వ్యక్తి ఉండేవారు. అటు సినీ రంగాన్ని నుంచి ఇటు రాజకీయ రంగాన్ని నుంచి తీసుకెళ్లే మహాశక్తి అయి ఉండేవాడు. అప్పుడు మన సమయం బావులా. ఆయన అప్పుడు అది అంత అవసరమైన ఆపరేషన్ కూడా కాదు. మన సమయం బాగోలేదని అనుకుంటున్నాను నేను. అతను ఆ రోజున ఆ సందర్భాన్ని చేశాడు. ఈ రోజు ఒక కొత్త నాయకుడు పుట్టుకొచ్చాడు మనకి, చంద్ర జనార్దన్ అనే వ్యక్తి. అలాంటి రాజకీయ నాయకులు ఎప్పుడన్నా తుప్పుకొని ఎవడో చిన్న చూపిస్తే వెళ్ళిపోతాం.
ఒక టికెట్ ఇచ్చాడంటే మళ్ళీ ఆడ ఉండదే. కాబట్టి ఒక